వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తిరుగుతుంటే ఆ నవ్వే పిల్లంగోవై మోగుతుంటే మనసులో నందనం విరియగా ప్రతి క్షణం మా కంటి వెలుగులే హరివిల్లుగా మా ఇంటి గడపలే రేపల్లెగా. అన్నగారు వచ్చారా? రాలేదా? పిల్లలు వచ్చారా? అయ్యో తప్పని అనకూడదు. ఓకే ఓకే, బాగున్నారా? బాబాయ్ గారు వచ్చారా? మీ అమ్మగారి పేరేంటమ్మా? అయ్యో మొత్తం పేరు మొదలెట్టమంట. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఎగస్ట్రా చేయితే అట్లా మాట్లాడదు ఎందుకు? అమ్మాయి నాకు మేడం ప్లీజ్ మేడం దయచేసి మాట్లాడదు. ఓకే ఓకే సరే, అమ్మాయితో అట్లా మాట్లాడకూడదు ఎందుకు? ఆ అమ్మాయి నాకు చెల్లి అవుద్ది. హాయ్ బామ్మర్ది. బామ్మర్ది ఎందుకన్నా? నీకు చెల్లిగా. సరే 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 ఓకే. పాప ఏం చదువుతున్నావమ్మా? నేను థర్డ్. ఏ స్కూల్? నేను అది ఎప్పుడు క్లాస్లో కనపడాలి. నీలాగా వారానికి ఒకసారి వెళ్ళదంట అమ్మాయి, రోజు వెళ్తుందంట, అందుకని నీకు కనపడదు. అవునా? అయితే బ్యాడ్ గోల్. మరి గుడ్ గోల్ ఎప్పుడు అవుద్ది? వారానికి ఒకసారి వెళ్తే. వారానికి ఒకసారి అయితే గుడ్ గోల్ అవుతా. సరే ఓకే ఓకే. పాపను పిలవమన్నావు, మాట్లాడుతా అన్నావు కదా, మాట్లాడతావా? మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ఏదైనా ఏదైనా మాట్లాడచ్చు. ఏదైనా మాట్లాడచ్చు. ఐ లవ్ యూ. వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. డార్లింగ్ నన్ను పెళ్లి చేసుకుంటా. వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. వెళ్ళిపో. ఏ డార్లింగ్ వెళ్ళొద్దు, డార్లింగ్ వెళ్ళొద్దు. ఓకే ఓకే బాగుంది. కానీ సరే, మొన్న మధ్య పెళ్లి సంబంధం చూడమన్నావు కదా, చూసావు? చూడలేదు. కానీ ఎట్లాంటి అమ్మాయి కావాలి నీకు? ఎవరినైనా చూడు కానీ టీవీ యాంకర్ మాత్రం వద్దాయి. టీవీ యాంకర్ వద్దా? ఎందుకని? టీవీ యాంకర్ అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి టేక్ కేష్ బ్రేక్ అంటుంది.
చుట్టుపక్కల దోమలు ఏమైనా ఉంటే చేతుల మధ్య ఎప్పుడు చచ్చిపోతుంది. మూడు ఆరోగ్యాల కోసం తప్పులు కొడుతుండండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి ఈ రోజున మనసులోంచి ఆనందం తలుగుంటూ బయటకు వచ్చేస్తుంది. నేను ఏ రోజున అనుకోలేదు ఈ విధంగా అసలు నాకు బడికి వచ్చి ప్రోగ్రాం చేస్తా అని. ఈ రోజున ఈ అవకాశం కలిగించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాగా